పిలిస్తే చాలు మంగళప్రదంగా ఉంటుంది. అసలు ఆ పిలుపులో మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించండి. మిగిలిన క్షేత్రముల యొక్క పేర్లు వేరు. భద్రాచలము అన్నారనుకోండి, అసలు మీకు ఏదో పొంగు ఉంటుంది, ఏదో క్షేమకరంగా ఉంటుంది ఆ పేరు. ఎక్కడికి వెడుతున్నారండి అన్నాం అనుకోండి, భద్రాచలం వెడుతున్నామండి గోదావరిలో అన్నారనుకోండి, గోదావరిలో భద్రాచలం వెళ్ళినా ఏమవదనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళేది భద్రాచలానికి. ఒరే భద్రాచలం వెళ్ళాలి రా అన్నారనుకోండి, గోదావరిలో భద్రాచలం బయలుదేరదాం అంటారు. అంటే నీటిలో ప్రయాణం అనేటప్పటికీ జడుస్తారు. నీటిలో కాకుండా ఇంకేమైనా ఉంటుందా అండి అంటారు. భద్రాచలం అనేటప్పటికీ ఇంకొక మార్గం ఉందమ్మా, గోదావరిలోనే వెడదామండి అంటారు. అంటే వెళ్ళేది భద్రాచలం, చేరడం భద్రం, రావడం భద్రం, ఆ పేరే భద్రం. ఇంకా నీళ్లల్లో వెడితే వచ్చిన నష్టం ఏమిటి? ఏమీ ఇబ్బంది రాదు భద్రాచలం వెడితే. అందుకే భద్రాచలం అంటే గోదావరిలో వెడితేనే భద్రాచలం అన్న పేరు వచ్చింది.